వందల సార్లు విన్నపాలు, పదుల సంఖ్యలో అధికారుల హామీలు, ఫలితం మాత్రం శూన్యం. ఇక లాభం లేదు, మెరుగైన వైద్యం కోసం తామే నడుం కట్టాలనుకున్నారు స్థానికులు. అంతే, ఊరంతా ఒక్కటై నిర్ణీత సమయంలోగా విరాళాలు సేకరించి ఆసుపత్రి నిర్మించుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామం జనాభా సుమారు 6000. ఈ చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలకు ఏ వైద్య సాయం కావాలన్నా ఆర్ఎంపీలే గతి. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల కోసం చిలకలూరిపేట, నర్సరావుపేట, గుంటూరు వరకు వెళ్లక తప్పదు. నాదెండ్లలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా దూరాభారం, రహదారి ఆటంకాలు ఎదుర్కోవాలి. ఆసుపత్రి కోసం ప్రభుత్వానికి దశాబ్దాలుగా అర్జీలు సమర్పించుకుంటున్నా, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా కనీస స్పందనైనా లేదు. విసిగి వేసారిన స్థానికులు సొంతంగానే ఆసుపత్రి సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ప్రణాళికాబద్ధంగా 30 లక్షలు సేకరించి 6 నెలలు శ్రమించి చక్కని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మించుకున్నారు. ఊరంతా కలిసి వైద్యశాల ఏర్పాటు చేశాక జిల్లా అధికార గణం ఓ వైద్యుణ్ణి సమకూర్చింది. గతంలో గ్రామంలో ప్రజలు ఏ జబ్బులు వచ్చినా కూడా డెంగ్యూ, మలేరియా ఇటువంటి ఏ జబ్బులు వచ్చినా చెల్లూరుపేట లేకపోతే గుంటూరు వెళ్లే పరిస్థితి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా జనానికి హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. గర్భవతులు కానీ, బాలింతలు కానీ ఎవరైనా కానీ చాలా ఇబ్బందులతోటి 20 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అలా వెళ్ళినా కానీ రోడ్డు ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. కానీ ప్రజెంట్ ఇప్పుడు అందరూ గ్రామస్తుల సహకారంతో హాస్పిటల్ కూడా నిర్మించుకున్నాం. నిర్మాణం పూర్తయ్యాక గ్రామస్తులు ఈ ఆసుపత్రిని ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పుడు ఈ 9 గదుల ఆసుపత్రి చుట్టుపక్కల 25 గ్రామాల పేదలకు చక్కగా ఉపయోగపడుతోంది. దీనిలో ఆపరేషన్ వార్డ్, ఇన్ పేషెంట్ వార్డుల కోసం వేర్వేరు గదులున్నాయి. నవంబర్ 26వ తారీఖున 2010 సంవత్సరంలో గ్రామ ప్రజల సహకారంతో హాస్పిటల్ భవనాన్ని కట్టించి ప్రజలు అందరూ కలిసి కట్టించి ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ మేము హాస్పిటల్లో ప్రజలందరికీ వైద్య సేవలు అందిస్తున్నాము. ఎక్కువగా పేషెంట్స్ బీపీ, షుగరు, దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు వస్తూ ఉంటారు. కొత్త ఆసుపత్రితో వైద్య సేవలపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈ నిర్మాణం తర్వాత పాఠశాలలో విద్యార్థుల హాజరు పెరిగిందని ఉపాధ్యాయులంటున్నారు. ఇంతకుముందు పిల్లల హాజరు కొంచెం తక్కువగా ఉండేది. పిల్లలు అనారోగ్య కారణాల వల్ల కొంచెం బడికి ఆబ్సెంట్ అవుతూ ఉండేవాళ్ళు. ఈ ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న తర్వాత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఎప్పుడొస్తుందో తెలియని ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా కావూరి గ్రామస్తులు చూపిన చొరవ పలువురి అభినందనలు అందుకుంటోంది.